అను, ఇదే మనం ఉండబోయే ఇల్లు. బాగుందా? ఏవండి, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, అత్తయ్య మావయ్య మనతో ఉంటే ఎంత బాగుండేదండి. అను, నేను ఒక్కగానో ఒక్క కొడుకుని. మా అమ్మ వాళ్ళు నన్ను వదిలి ఉండలేదు. వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చేస్తారు. సరేనా? అను, ఇల్లు ఎలా ఉంది? నచ్చిందా? బాగుందండి. ఏమైంది డల్లుకున్నావు? ఏవండి, రేపటి నుంచి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను ఒక్కదాన్నే ఎలా ఉండాలండి? అలా ఎందుకు అనుకుంటావు? పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో పరిచయాలు పెంచుకో. నీకే మంచిగా టైం పాస్ అయిపోతుంది. సరేనా? సరేనండి. కొన్ని రోజులు ఆగితే అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు. సరే. అను, ఎవరితో మాట్లాడుతున్నావు? పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నానండి. అవునా? నీకు గుడ్ న్యూస్ అను. ఏంటది? అమ్మ వాళ్ళు మనతో ఉండడానికి ఒప్పుకున్నారే. అదేంటండి? ఏమైంది? ఏమండి, పక్కింటి వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? అమ్మ, మీకు కొత్తగా పెళ్ళైంది కదా, రూపాయి ఇప్పటి నుంచే దాచుకోవాలని చెప్పన్నారండి. అత్తయ్య వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ ఖర్చులు, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయండి. అలా అని వాళ్ళని దూరం చేసుకోమంటావా? ఇవ్వండి, అదంతా నాకు తెలియదు. అత్తయ్య వాళ్ళకి ఫోన్ చేసి రావద్దని చెప్పండి. పక్కింటి వాళ్ళ మాటలు వింటున్నావా? ఇవ్వండి, వాళ్ళు చెప్పేది మన మంచికే. అది అర్థం కావట్లేదా మీకు?